నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఈ స్పీడ్ చాలదమ్మా, డెడ్ లైన్ లోపు కంప్లీట్ అవ్వాలి, సీరియస్ వార్నింగ్ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది కదా ఈ ఫోటో చూస్తుంటే. ఎస్, ఆయన సీరియస్గానే వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరికి అంటే అమరావతిలో పనులు చేపడతామని చెప్పేసి కాంట్రాక్టులు తీసుకున్న కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీల ప్రతినిధులకి గట్టిగానే చెప్తున్నారు. స్పీడప్ చేయాలి, పనులు స్లోగా వెళితే కుదరదు, డెడ్ లైన్ లోపు పనులు కంప్లీట్ చేసి తీరాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి, దీని నిర్మాణం ఎక్కడా కూడా డిలే అవ్వడానికి లేదని చెప్పి ఆయన గట్టిగా తేల్చి చెప్పేశారు. ప్రతి నెల ఎంతైతే పనులు పూర్తవ్వాలో ఆ పర్సంటేజ్ని కూడా వాళ్ళకి టార్గెట్ ఇచ్చేశారు చంద్రబాబు. అయితే ఇప్పటివరకు చాలామంది మాట్లాడేది ఎలా ఉంటుంది అని అంటే, చంద్రబాబు అటు రాయలసీమని పట్టించుకుంటున్నారు, రాయలసీమకి పరిశ్రమలు తీసుకురావడంలో కాన్సన్ట్రేషన్ పెట్టారు, ఇటు ఉత్తరాంధ్రలో కంపెనీలు తీసుకురావడానికి, ఉత్తరాంధ్రని డెవలప్ చేయడానికి, అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి పనులు ప్రారంభించేలాగా చూడటానికి, వీటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఇక్కడ అమరావతిని డెవలప్ చేయటం లేదు, ఫోకస్ పెట్టడం లేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ అది తప్పు. చంద్రబాబు ఎక్కడున్నా కానీ ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా అమరావతి మీదే ఉంటుంది. చంద్రబాబు ఏ పని చేస్తున్నా ఆయన ఫోకస్ అమరావతి మీదే ఉంటుంది. ఒకవేళ అలా లేదు అని అంటే కనుక అమరావతే రాజధాని అని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకునేంత స్థాయికి ఆయన తెచ్చేవాళ్ళు కాదు. కేంద్రాన్ని ఒప్పించి ఏమేమి బిల్లులు కావాలి, మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏంటి అనేది మొత్తం అంతా మాట్లాడి ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఉభయ సభల్లో ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా ఆయన చేయగలిగేవారు కాదు. అది మామూలుగా అయితే కుదరదు. ఒకవేళ చేయడానికి వీలుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి విశాఖనే రాజధాని అని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకుని ఉండొచ్చు కదా. కానీ కుదరదు అలాగా. అమరావతిని ఆయన రాజధానిగా ఎంపిక చేశారు చంద్రబాబు నాయుడు. దాన్ని కంప్లీట్ చేసేంత వరకు కూడా అవిశ్రాంతంగానే పనిచేస్తూ ఉంటారు ఆయన. సో అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఒక సమీక్ష సమావేశం నిర్వహించారని అన్నాను కదా, ఇది ఆ కంపెనీల ప్రతినిధులతోటి. ఆయన వాళ్ళతో ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. దేశం గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిర్మాణ పనుల వేగాన్ని పెంచాలని, ప్రాజెక్టులను నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అమరావతి నిర్మాణ పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంతో పోలిస్తే పనుల్లో వేగం కొంతమేర పెరిగినా ఇంకా వేగం పెంచాలని తేల్చి చెప్పారు. ఒక నిర్మాణ సంస్థ రాజధాని పనులు చేపట్టడం గొప్ప అవకాశమని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో పనుల్లో ఎక్కడా జాప్యం జరగొద్దని స్పష్టం చేశారు. అంటే మీకు డబ్బులు కావాల్సింది ఎంతైతే అమౌంట్ రావాలో ఆ అమౌంట్ ఇన్ టైంలో ఇస్తున్నాం, కాబట్టి మీరు కూడా పనులు ఇన్ టైంలో పూర్తి చేయాలని చెప్పి ఆయన ఉద్దేశం అనమాట. ఇక ప్రస్తుతం 50,999 కోట్ల విలువైన పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించినట్లు అధికారులు ఆయనకు వివరించారు. గృహ నిర్మాణం, ట్రంక్ మౌలిక సదుపాయాలు, ఎల్పిఎస్ మౌలిక సదుపాయాల నుంచి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు వంటి ఐకానిక్ కట్టడాల వరకు అన్ని నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఎలా టార్గెట్ ఇచ్చారనేది ఒకసారి మనం చూద్దాం. రాజధానిలో 95 ప్రాజెక్టులకు సంబంధించి పనులు చేపట్టగా నెలకు కనీసం 7.92% పనులు జరగాలని సూచించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్లు వంటి అంశాల్లో అన్ని శాఖలు ఉన్నతాధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమూహం కాకుండా విజయవాడ, గుంటూరుతో కలిపి చూడాలన్నారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు జరగాలన్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపు పైన దృష్టి పెట్టాలని వివరించారు. తాను కూడా స్వయంగా రాజధాని పనులను పరిశీలిస్తానని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేశారు. ఇక పనులను వేగవంతం చేయడానికి అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామాగ్రిని ముందుగానే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో 26,294 మంది కార్మికులు, 5,140 భారీ యంత్రాలు నిమగ్నమై ఉన్నాయని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్తు కోసం నిర్మితమవుతున్న అమరావతి నగర నిర్మాణంలో తమ వంతు కృషి చేశామన్న గుర్తింపును కాంట్రాక్టర్లు పొందేలా పనులు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే ఇక్కడ అమరావతిలో నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, ఎంత వేగంగా జరుగుతున్నాయి అనేది ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఇలా వేగంగా పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది అమరావతి మీద బురద చల్లే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు.
అమరావతి నిర్మాణం జరగకూడదని వైసీపీ కలలు కంటుంది. ఎందుకంటే ఒకసారి అమరావతి కనుక పూర్తయిపోయింది అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా ఒక రాజధానిని నిర్మించారు అనే క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. సో కాబట్టి అటువంటి క్రెడిట్ చంద్రబాబుకి దక్కటం వైసీపీకి అస్సలు ఇష్టం లేదు. సో అందుకని ఇప్పటికే హైదరాబాద్లో సైబరాబాద్ అనే సిటీ నిర్మాణం అయ్యిందే చంద్రబాబు వల్ల. సైబర్ టవర్స్ కట్టడం వల్లనే, అక్కడ ఆ సైబర్ టవర్స్ రావటం వల్లనే ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబుకి వచ్చింది. ఆ సైబర్ టవర్స్, సైబర్ సిటీ నిర్మాణం అంతా కూడా రూపుదిద్దుకుంది. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుదే అని చెప్పేసి ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఎక్కడో దాకెందుకు 2023లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అంతా రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? అక్కడ ఐటీ పరిశ్రమ, హైదరాబాదులో ఐటీ పరిశ్రమకి ఒక బీజం వేసింది చంద్రబాబు. ఆ ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించింది కూడా చంద్రబాబు. ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే ఎంఎంటీఎస్ ట్రైన్స్ కావచ్చు, ఇలాంటివన్నిటికీ కూడా బీజం వేసింది చంద్రబాబే. సో కాబట్టి ఇప్పటికీ కూడా హైదరాబాదులో, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని తెలంగాణ విడిపోయిన తర్వాత సంబంధం లేదనే చెప్పుకోవాలి. విడిపోయిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి దూరం పెరిగింది, అంటే భౌగోళికంగా దూరం పెరిగింది అంతే. మానసికంగా అందరూ కలిసే ఉన్నాము, అయినా దూరం పెరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విడిపోయినప్పటికీ, దూరం పెరిగినప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేనప్పటికీ కూడా ఇప్పటికీ హైదరాబాదులో ఐటీ ఎంప్లాయీస్ చంద్రబాబు పేరు తలుచుకుంటూనే ఉంటారు ఏదో ఒక టైంలో. సో అంతలాగా గుర్తింపు వచ్చింది. మరి ఇప్పుడు అమరావతి నిర్మాణం జరిగి ఇక్కడికి భారీ సంస్థలు, భారీ కంపెనీలు అన్నీ వచ్చేస్తే, అమరావతి డెవలప్ అయిపోతే అటు రాయలసీమలోనూ డెవలప్ చేస్తున్నారు, ఉత్తరాంధ్రలోనూ డెవలప్ చేస్తున్నారు, ఇక్కడ అమరావతిలో కూడా డెవలప్ అయిందంటే ఇక వైసీపీని తలుచుకునే నాదుడు ఉండడు. అందుకనే అమరావతి డెవలప్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతో, అమరావతికి ఏ కంపెనీలు రాకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఏమీ జరగటం లేదు, ఏమీ లేదు అని చెప్పి ఒక పుకారు కూడా వైసీపీ పుట్టిస్తుంది. పైగా మావిగన్ అనే ఒక నినాదాన్ని కూడా తెర మీదకి తెచ్చింది. మావిగన్ అంటే ఇప్పుడు అమరావతి ఒక పక్క నిర్మాణం చేపడుతుంటే ఇంకో పక్క మావిగన్ అన్నారనుకోండి, ఎవరు వస్తారు ఇక్కడికి? అదే ఉద్దేశంతో అమరావతిని డెవలప్ కానివ్వకూడదు, ఏ కంపెనీలు ఇక్కడికి రాకూడదు, అమరావతి డెవలప్ అవ్వకూడదు, వృద్ధి చెందకూడదు అనే ఉద్దేశంతో మావిగన్ అనే దాన్ని తెర మీదకి తెచ్చారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి మావిగన్ అనే ఊసు లేకుండా పోవాలి అంటే, అమరావతి రాజధానిగా మిగిలిపోవాలి, శాశ్వతంగా ఉండిపోవాలి అంటే అమరావతి వేగంగా నిర్మాణం జరుపుకోవాలి. అందుకనే చంద్రబాబు ఇప్పుడు అమరావతి నిర్మాణం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. టార్గెట్లు కూడా ఇచ్చేశారు, డెడ్లైన్లు పెట్టేశారు. వేగంగా పనులు పూర్తవ్వాలి, మీకు ఏం కావాలో చెప్పండి సదుపాయాలు అని కూడా కంపెనీ వాళ్ళతోటి ఈయనే క్వశ్చన్ చేస్తున్నారు. మామూలుగా అయితే మాకు ఇవి తక్కువగా ఉన్నాయి, ఈ అందుబాటులో లేవు, అందుకనే పనులు జరగట్లేదని కంపెనీ వాళ్ళు చెప్తారు ప్రభుత్వాల మీద వంక. కానీ ఇక్కడ ప్రభుత్వమే మీకేం కావాలో చెప్పండి, నిధులా కావాల్సినంత ఇస్తున్నాం, యంత్రాలా మీకు ఇంకేమో కావాలో చెప్పండి అని చెప్పేసి ఎదురు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది పరిస్థితి అమరావతిలో. సో అమరావతి గురించి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు వేగంగా వితిన్ టైంలో కంప్లీట్ చేయగలడని మీరు అనుకుంటున్నారా, చేయలేరని అనుకుంటున్నారా? వైసీపీ ఎందుకు అమరావతికి అంతలా అడ్డుపడుతుంది, మావిగన్ అనే దాన్ని ఎందుకు తెర మీదకి తెచ్చింది అని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.